ఉండగా ఈయన చిన్నవాడు కనుక యాకోబు ఏం చేసినాడు, బాగా చిన్నవాడు కనుక ప్రేమించడం. ప్రేమించే విధానంలో ఏమైందంటే, అన్నలు ఏదన్నా చెడ్డ పనులు చేస్తే, అంటే యాకోబు ఏవైతే తమ పిల్లలకు మంచి విషయాలు, పరలోకపు తండ్రి విషయాలను నేర్పించిండో, ఆ విషయాలను బట్టి వీళ్ళు గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు, అర్థమవుతుందా, వీళ్ళు ఏమైనా చెడ్డ పనులు చేస్తే ఆ సమాచారం ఏం చేయాలి, యోసేపు ఏం చేయాలి, తన తండ్రి అయిన యాకోబుకు తెలియజేయాలి. ఈయన పని ఏంటిది చెప్పండి. అన్నలు తప్పుడు పని ఏమైనా చేస్తే అదేం చేయాలి, అన్నలు తప్పుడు పని చేస్తే తండ్రికి వచ్చి సమాచారం చెప్పాలి. రెండవది ఏంటిది, ఇతన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు యోసేపుని. ఎవరు? తండ్రి యాకోబు తండ్రి ఎక్కువ ప్రేమించడం. ఇతనికి రంగురంగుల ఒకటి అంగిని కుట్టించడం జరిగింది. ఇంకోటి, ఇతడు చెడ్డ సమాచారము, వీళ్ళు చేస్తున్న చెడ్డ సమాచారాన్ని తండ్రికి చెప్పడం వల్ల ఫస్ట్గా ద్వేషింపబడ్డాడు. అంటే వీళ్ళ మీద ఎవరి కోపం ఉంటుంది, నీ గురించి చెడ్డగా నువ్వేమో పాపాలు చేస్తున్నావు అని తండ్రికి చెప్తే వాళ్ళకు ఆటోమేటిక్ కోపం వస్తుంది కదా. అరే మన విషయాలన్నీ వీడు తండ్రికి చెప్తున్నాడు అని కోపం వస్తుంది. అంటే ఇతని మీద ఇతడు ఎలా ద్వేషింపబడ్డ వ్యక్తి, అంతే కదా. చెడ్డ సమాచారము చెప్పడం వల్ల ఇతడు యోసేపు అనే వ్యక్తి అన్నలకు ఇష్టం లేని వ్యక్తి. రెండవదిగా, యాకోబు యోసేపును ఎక్కువ ప్రేమించడం వల్ల అలా కూడా వాళ్ళు పగబట్టారు కదా. అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయింది. ఇది 4వ వచనంలో ఉంది. ఇంకా యోసేపు ఒక కలగని, అర్థమవుతుందా, ఆల్రెడీ ఇతడు యోసేపు, అర్థమవుతుందా, చెడ్డ సమాచారం అందించడం వల్ల అన్నలకు శత్రువు అయింది. రెండవది, యాకోబు యోసేపును ప్రేమించడం వల్ల ఇతని మీద పగబట్టిరు అప్పటికే. ఇప్పుడు ఏమైంది అంటే కలలు కన్నాడు స్టార్ట్. ఏం కలగన్నాడు? యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. చూసారా, పగబట్టిరి. 4వ వచనంలో పగబట్టిరని ఉంది, 5వ వచనానికి మరీ పగబట్టిరని ఉంది. ఇక్కడ దేవుడు యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ద్వేషింపబడుతున్నాము మనము అంటే ఏదో ప్రణాళిక ఉంది అని అర్థం కదా. మనం అంటే ఇప్పుడు కళ ఎవరికి రావాలి జనరల్గా? ఇతడు అమాయకుడే కదా, యోసేపు చాలా అమాయకుడు. ఆల్రెడీ అన్నల సమాచారము, చెడ్డ సమాచారం, వీళ్ళు ఏదైనా పాపం చేస్తే, ఏమైనా చెడ్డ పనులు చేస్తే, ఎవరినైనా కొట్టినా ఆ విషయము తన తండ్రికి యాకోబుకి ఈయన చెప్పేటోడు, చిన్నోడు. ఇంకోటి, తండ్రి ప్రేమిస్తున్నాడు, అట్లా వాళ్ళు పగబట్టిరు. మా తండ్రి మమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తలేడు, యోసేపుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని చెప్పి. ఇంకోటి, కలగన్నాడు. కళ అంటే ఏంది? కళ అంటే ఏంది చెప్పండి? ఒక దృశ్యాన్ని మనము నిద్రలో చూసేదాన్ని కళ. ఒక దృశ్యాన్ని, అంటే కళ ఎవరు కన్నారు? యోసేపు. కొన్ని కళ ఎవరికి చెప్పాలి? ఈయన ఎవరికి చెప్పడానికి వీళ్ళే, అందరు పగవాళ్ళే ఉన్నారు అక్కడ. అన్నలంతా పగవాళ్ళే, అన్నలంతా పగబట్టి. అయితే ఈయన తెలియక అమాయకంగా ఏం చెప్పిందంటే అన్నలకు ఆ కళని చెప్పింది. కళ చెప్పేసరికి ఏం చేసి వారు మరీ పగబట్టిరు. ఏం చేసిరు? ఇంకా పగబట్టిరు. ఆ కళ భావం ఏంటి? ఒకసారి చదవండి, చదవండి. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అది ఏదనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా ఆ మీ పనలు నా పనకు చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పెను. అందుకు అతని సహోదరుడు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలెదవా
అంటే ఇక్కడ ఏమర్థమైంది వాళ్ళకి? పని యాక్చువల్ ఏం చేస్తారు, నిలబెట్టరు, కట్టి కింద పడేస్తారు. అయితే పని ఏం చేసిందంటే లేచి నిలబడదు. ఎవరు పన? యోసేపు పన. చుట్టూ 11 ఎన్ని అలా పనులు లేచి మొక్కినప్పుడు వీళ్ళంటే నువ్వు రాజు అవుతావా అని భావం అర్థమైపోయింది వాళ్ళకి. ఏం భావము అంటే నువ్వు రాజు అవుతావు, మమ్మల్ని ఏలుతావా అని చెప్పేసి అనుకోవడం జరిగిందా? మా మీద నువ్వు అధికారి అవుదువా అతనితో చెప్పాను. అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకో కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక్క కలగంటిని, అందులో సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడనని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతో అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? యాకోబు కూడా అర్థం కాలేదు. అంటే కళ ఎవడన్నా కావాలని అంటాడా? కళ ఆటోమేటిక్ వస్తుంది. నువ్వు ఇలాంటి కళ కన్నావేంది అని యాకోబు కూడా అంటున్నాడు. తండ్రి నువ్వు కన్న కళలు ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరుడు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమని అని అతనితో గద్దించెను. అతని సహోదరుడు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఇతడు యాకోబు తండ్రి అంటే దేవుని విధానంలో నడుస్తున్నాడు కాబట్టి కొంచెం మైండ్లో పెట్టుకున్నాడు, దాన్ని గుర్తు పెట్టుకున్నాడు. కానీ అతడు కూడా ఏమంటున్నాడు? ఏం కలగన్నవి ఇది అంటే, నేను నీ తల్లి నీ అన్నదమ్ముల్లో అందరు వచ్చి నీకు మొక్కుతామా, సాష్టాంగ పడతామా, నువ్వు రాజు అవుతావా, నువ్వు అధికారి అవుతావా, ఏం కలగన్నావు అని అసూయ పడడం జరిగింది, మరింత పగబట్టడం జరిగింది. దీంట్లో యోసేపు ప్రమేయం ఏమైనా ఉందా? ఈ విషయాల్లో అర్థమవుతుందా? చెడ్డ సమాచారం తీసుకురమ్మని చెప్పింది యాకోబు. అన్నలు ఏం చేస్తున్నారో ఆ చెడ్డ సమాచారం తీసుకొచ్చి నాకు చెప్పాలి. ఇతని తప్పేమీ లేదు. రెండవది, యాకోబు అంటే తండ్రి యోసేపును బాగా ప్రేమించడము ఇతనిది తప్పు కాదు, అవునా? ఇతడు కలగన్నాడు. కలగంటే ఆ కళకు ఈయనకు సంబంధం లేదు, అవునా కదా? అంటే అంత కంప్లీట్గా ఈయన అమాయకుడు, కంప్లీట్గా ఈయనకు ప్రమేయం లేని, అంటే చిన్న వయసులో ఏముంటాయి, ఏం ఆలోచనలు ఉండవు కదా, ఏదో ఆడుకుంటా పాడుకుంటా సరదాగా తిరిగేటోడు. చిన్న వయసులో ఏమి తెలియని విధానంలో ఇతని మీద ఏం ప్రెజర్స్ పడుతున్నాయంటే శత్రుత్వం పెరుగుతుంది. దేన్ని బట్టి పెరుగుతుందంటే ఇతడు ఏ చెడ్డ పని చేయకుండానే శత్రువు అయిపోతుంది కదా. ఇతడు ఏ పాపం చేయలేదు, శత్రువు అయిపోయాడు. చెడ్డ సమాచారం తీసుకురారా, మీ అన్నలు ఏం చేస్తున్నారు అంటే తీసుకొచ్చి చెప్పిండు, తప్పేమీ లేదు కదా. బాగా ప్రేమించి ఒక కలర్ఫుల్ డ్రెస్ కుట్టించాడు, అదేం తప్పు కాదు, అవునా? మళ్ళా ఇతడు కళ అన్నాడు. ఆ 2 కళలు ఏం చేశాడు? తండ్రి దగ్గర అన్నదమ్ముల దగ్గర దాన్ని చెప్పాడు. చెప్పడం వల్ల ఏం చేశాడు? మళ్ళా అతడు బాగా పగవాడైపోయాడు, శత్రువు అయిపోయాడు. ఎవరికైంది శత్రువు? సొంత తండ్రికి, తల్లులకి కదా. ఆయన 4 భార్యలు కదా యాకోబుకి, 4 భార్యలకు, అన్నదమ్ములకి, అన్నలకి కదా, అన్నదమ్ముల పిల్లలకి, అందరికీ యోసేపు శత్రువు అయిండు. దేన్ని బట్టి శత్రువు అయిండు? దేవుడు ఒక ప్రణాళికను బట్టి శత్రువు. ఇది ప్రణాళిక, ఇతని ప్రమేయం ఏమీ లేదు, ఇతని ఇన్వాల్వ్మెంట్ అనేది దీంట్లో ఏమీ లేదు. కళ అనేది ఏంది? ఇప్పుడు కళ గురించి మనం మాట్లాడుతున్నాం. కళ ఎట్లా వస్తుంది చెప్పండి? కళ అనేది దేవుని ద్వారా వచ్చే కళలు వేరే ఉంటాయి, అర్థమవుతుందా? యేసుక్రీస్తు ద్వారా యేషువ మెస్సయ్య అంటే పరలోక సంబంధమైన ఆత్మలతో ఆత్మలు కదా. యేషువ మెస్సయ్య కావచ్చు, పరిశుద్ధాత్మ కావచ్చు, దేవదూతలు కావచ్చు, వారి ద్వారా వచ్చే కళలు వేరే ఉంటాయి. అవన్నీ జరగబోయే కళలు ఉంటాయి,
దురాత్మల ద్వారా వచ్చే కళలు ఉంటాయి. నీ మీద ఏదైనా దురాత్మ కూర్చుందనుకో, నీకు చెడ్డ కళ వస్తుంది. అర్థమవుతుందా? దురాత్మ ఏమైనా నీ మీదకి వచ్చిందనుకో, చెడ్డ కళలు వస్తాయి. ఆ కళలు వేరు. నువ్వు స్థలాన్ని బట్టి కూడా కళలు వస్తూ ఉంటాయి. యాకోబుకి ఎక్కడ ఆయన ఒక రాయిని మెత్తలాగా చేసుకొని పడుకుంటే అక్కడ దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారని ఒక నిచ్చెన కనబడుతుంది. స్థలాన్ని బట్టి కూడా కళలు వస్తాయి. అర్థమవుతుందా? నాకు పెళ్ళైన తర్వాత నేను పండుకునే విధానంలో నాకు చెడ్డ కళలు వచ్చేవి. ఇటు కాలు చేసి పడుకుంటే అన్నీ పిచ్చి పిచ్చి కళలు వచ్చేవి. ఇటు మారి అటు మారి లాస్ట్కు ఇటు తూర్పు సైడ్ కాళ్ళు చేసి పడమటి సైడ్ నెత్తి చేసి పండుకుంటే అప్పుడు ఆ కళలు ఆగిపోయినాయి. చెడ్డ కళలన్నీ ఆగిపోయినాయి. అంటే కళలు మన ప్రమేయం లేకుండా మనకు సంబంధం లేని కళలు మనకు వచ్చినప్పుడు మనం దాన్ని ఆలోచించాలి తప్ప ద్వేషించడానికి వీలు లేదు. అవునా కదా? కళలు యోసేపుకు వచ్చినాయంటే ఆయనకు తెలియకుండానే కళలు వచ్చాయి. ఆ వయసులో నేను ఒక గొప్పవాణ్ణి కావాలి, నా అన్నలు వచ్చి నాకు నమస్కారం చేయాలని ఎవరు కూడా ఊహించరు, అంటే ఆలోచించరు. అంటే స్వార్థ సంబంధమైన ఆలోచనలు ఎవరికి రావు. ఎందుకంటే ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగే కాలం కాబట్టి ఆ ఏజ్. అయితే ఇతడు కళను కానీ ఆ కళని అమాయకంగా తన సహోదరుల దగ్గర అది తెలియజేసినప్పుడు, కళ కనడం అంటే ఏంది? కళ డ్రీమ్ డెలివరీ కావడం. డ్రీమ్ అనేది కళ అనేది డెలివరీ, ఇంగ్లీష్లో మార్చి కూడా డెలివరీ అంటారు దాన్ని. అంటే ఒకటి దృశ్యము ఆయన నిద్రలో ఉన్నప్పుడు చూశాడు, చూసిన దానిని మేల్కొన్నప్పుడు కూడా అది గుర్తున్నది. కొన్ని మేల్కోయేసరికి మర్చిపోతాం, తెలుసా మీకు? ఒక్కోసారి మర్చిపోతాం కళలు. లేవగానే అరే ఏదో మంచి కళ పడ్డది మర్చిపోయినా అని అనిపిస్తుంది. అవునా కదా? అయితే ఇక్కడ కళ కన్నడు, కళ లేచిన తర్వాత గుర్తున్న దాన్ని చక్కగా వివరించింది కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఏమైపోయాడంటే శత్రువు అయిపోయిండు. ఎందుకు పరలోకం తను ఈ విధంగా శత్రుత్వాన్ని పెంచేటట్టు చేసిన యోసేపుని అంటే, యోసేపును అక్కడి నుంచి తరిమేయడానికి అని కిందికి చదివితే మనకు అర్థమవుతుంది. యోసేపుని ఏం చేయాలి? దేవుడి ప్లాన్ ఏంటి? ఇతనిని ఇక్కడి నుంచి వేరే చోటికి తరిమేయాలి అంటే ఈ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏం కావాలి? శత్రువులు కావాలి. ఇది పరలోకపు తండ్రి యొక్క ప్లాన్. అర్థమవుతుందా? అంటే ఒక్కొక్క ప్లాన్, అంటే ఒక్కొక్క వ్యక్తి పట్ల, దేవుని మనుషుల పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఇంతకుముందు మనం చదివినాం న్యాయాధిపతులు, సాంసర్. ఆయన ఎలా నడిపించారంటే ఆ విధానం వేరు, ఆ ప్రణాళిక వేరు కదా. అబ్రహాం నడిపించిన ప్రణాళిక వేరు, ఇస్సాకు నడిపించిన ప్రణాళిక, యాకోబు యోసేపు నడిపించిన ప్రణాళిక వేరు, ఎలీషాను నడిపించిన ఒక ప్లాన్ వేరు. అంటే ఒక పిక్చర్, దాని యొక్క డిజైనింగ్, ఆ యొక్క ప్రణాళిక డిజైన్ వేరే ఉంటుంది. ప్రాంతం మారుతుంది, దేశం మారుతుంది, అర్థమవుతుందా? ఊరు మారుతుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క డిజైన్, అంటే వారి యొక్క జీవిత విధానాన్ని పరలోకపు తండ్రి ముందే డిజైన్ చేసి దాన్ని మనుషుల మీద ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ప్రాక్టికల్లోకి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు యోసేపు సంగతి ఏమైంది అంటే, అంటే దొబ్బేయాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ముందు ఈ కళ కనాలి, ఈ కళ వీరికి తెలియజేయాలి. అంటే జరగబోయే దానిని కళ కనడం, ఆ జరగబోయే దాన్ని వీరికి తెలియజేయడం. అక్కడి నుంచి ఈయన అమ్ముడు పోవడం, ఈయన వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలకి, అవునా కదా, కొన్ని సంవత్సరాలకి ఈయన ఏమవుతాడు? రాజు అవుతాడు. 17 సంవత్సరాలలో కళ కన్నాడు, 18 సంవత్సరాలలో ఇక్కడ అమ్ముడు పోయాడు. ఆ తర్వాత వెళ్ళి ఈయన ఏమయ్యాడు? ఫరో దేశం, ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అయ్యాడు. అంటే జరగబోయే దానిని ముందే తెలియజేయడం జరిగింది.
దానివల్ల శత్రువు అయిండు. శత్రువు ఇతడు ఏమైండు? అమ్మబడ్డాడు, వెళ్ళిపోయాడు, రాజు అయ్యిండు. ఇది మొత్తం ఇది జరగడానికి 17 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఆయన వయసు, 35 సంవత్సరాలు వచ్చే లోపల ఈయన రాజు అయి కూర్చున్నాడు ఫరో దేశాన్ని. అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 18 సంవత్సరాలు అట్లా పట్టు. ఇది ఆ 18 సంవత్సరాల లోపల ఈయనేమని అనుభవించిండు చెప్పండి? ఏమనుభవించిండు? శ్రమలు అనుభవించిండు, కష్టాలు, ఇన్సల్ట్, అవమానము, నిందలు. అర్థమవుతుందా? అంటే ద్వేషింపబడడం, మనుషులు పగబట్టడం, అతని ఏ ఇంట్లో అయితే ఉంటాడో అతని భార్యనే ఇతని మీద కన్నేయడం, ఇతడు జైలుకి వెళ్ళడం, ఇవన్నీ కష్టాల గుండా వెళ్ళిన తర్వాత ఆ తర్వాతడు రాజు తర్వాత రాజు అయ్యాడు. అంటే ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే నా మీద పరలోకపు తండ్రి ఉద్దేశం ఉంది. మనకు కళలు వస్తున్నాయి అంటే మనకు ఎవరు ఎక్కడ కళలు వస్తాయి అంటే మన కళలు ఇంకొక వ్యక్తి రిసీవ్ చేసుకోలేని స్థితిలో వస్తాయి. మన కళనేమో ఎదుటోడు అర్థం చేసుకోడు. ఎందుకు అర్థం చేసుకోరు వాళ్ళు అంటే అప్పటికి వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు, వాళ్ళకు ఒక వాల్యుబుల్ లైఫ్ నడుస్తూ ఉంటుంది, వాళ్ళకు ఒక గమ్యమో లేకపోతే వాళ్ళకు ప్రణాళికలో ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళకి చర్చి ఉండడమో లేకపోతే వాళ్ళకు ఒక 10 మంది పొగడమో 100 మంది పొగడడం అన్నీ ఉన్నప్పుడు మన కళని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని అసహించుకోవడం జరుగుతుంది, మనల్ని దూషించడం జరుగుతుంది, లేకపోతే మనను అయిష్టంగా పక్కకు పెట్టడం జరుగుతుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా నా దగ్గర చాలా మంది చెప్పారు. ఆ కళలు చెప్పినప్పుడు వాళ్ళ పాస్టర్లు పక్క పెట్టడము, ఈమెమో కళలు చెప్తుంది, ఈమెనే ఒక గొప్ప ఏమంటారు ఇది ఒక గొప్ప విశ్వాసిలాగా భావిస్తున్నారు అని అనుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. నా జీవితంలో కూడా అట్లా జరిగింది. 2010లో నేను కళ కన్నప్పుడు ఆ కళ ఇలా జరిగింది, ఇలా కళలు వస్తున్నాయి, దీని అర్థం ఇలా అని చెప్పినప్పుడు అందరు ఏమన్నారంటే ఎవరికి నేను చెప్పిన అమాయకంగా సేమ్ యోసేపు చెప్పినట్టు అమాయకంగా చెప్పిన నాకు ఇట్లాంటి కళ పడ్డది ఎలాంటి కళ పడ్డది అంటే చెప్పినది ఎవరికి? నేను కళలు నమ్మని వారికి, దర్శనాలు అంటే తెలియని వాడికి. అర్థమవుతుందా? ఎవరికైతే దర్శనాలు తెలియయో, ఎవరికైతే కళలు అంటే దాని అర్థం ఏందో దాని భావం ఏందో తెలియదో వాళ్ళ మధ్యలో నేను చెప్పినప్పుడు నువ్వు అంత గొప్పవాడివా, నువ్వు అంత నీతిమంతుడివా అని నన్ను ద్వేషించడం జరిగింది. అర్థమవుతుందా? ద్వేషించిన తర్వాత ఏమైంది? అక్కడికి నేను వెళ్ళడం దేవుడు వద్దని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళినా 1 సంవత్సరం తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పడం జరిగింది. ఒక సంవత్సరం 2 సంవత్సరం వెళ్ళేటట్టు చేశారు. ఆ తర్వాత నువ్వు వెళ్ళకూడదు అని చెప్పారు. అంటే అక్కడ ద్వేషింపబడము, ఇక్కడ మనము డెవలప్ కావడం. ఎక్కడ? బౌద్ధుపల్లిలో మనకు ఒక సంఘాన్ని పరలోకపు తండ్రి ఇవ్వడానికి ఈ బౌద్ధుపల్లిలో మనము దేవుడి యొక్క శాసనాలను, ధర్మశాస్త్రాన్ని మనము బోధించడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలంటే అక్కడ వేరే చోటికి వెళుతున్నా అక్కడ నుంచి ఏం చేయాలి? ద్వేషింపబడాలి. ద్వేషింపబడితే నేను ఇక్కడ వచ్చి పడ్డాను. అర్థమవుతుందా? అంటే ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఎన్ని సంవత్సరాలు దేవుడు ప్రణాళిక ఉంటుందో మనం కళలు కనడం అనేది, మనం కళ అర్థం చేసుకోవడం అనేది పరలోకపు తండ్రి చిత్త ప్రకారమే జరుగుతాయి తప్ప ఆ కళకి మన జీవిస్తున్న జీవితానికి, మన అభిప్రాయాలకు, మనం పెరుగుతున్న వాతావరణానికి సంబంధం లేకుండా ఉంటాయి. అర్థమవుతుందా? సంబంధాలే ఉండవు. మనం ఉన్న సిచ్యువేషన్ అట్లా ఉంటుంది. మనం ఏదో ఘోరమైన సిచ్యువేషన్లో ఉంటాం. దేవుడు ఏం చూపిస్తాడు? ఎక్కడో పెద్ద బంగ్లాలో ఉన్నట్టు చూపిస్తాడు. అలా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అలాంటి దర్శనాలు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఒక గొప్పగా ఒక వివిఐపి లైఫ్ జీవిస్తున్నట్టుగా. అప్పుడు మనం తినడానికి తిండి ఉండదు. అర్థమైందా? సిచ్యువేషన్ తినడానికి తిండి లేని సిచ్యువేషన్లో తండ్రి ఏం చూపించారు? నువ్వు ఒక్కొక్క వివిఐపిగా జీవించబోతున్నావు.
అని చూపిస్తే దాని మీద ఆధారపడి జీవించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంది? కళల మీదనే ఆధారపడి ఉంది. అర్థమవుతుందా? కళ్ళు మూసినా నాకు కళ దర్శనం కనబడుతుంది, పిక్చర్ కనబడుతుంది, కళ్ళు తెరిచిన పిక్చర్ కనబడుతుంది, పడుకున్న పిక్చర్ కనబడుతుంది, లేచిన కింద పిక్చర్ కనబడుతుంది. నాకు అంటే నాకు ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎటు పోవద్దు అని చెప్పేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. 7 మంది ఉన్నారు నాకు. వాళ్ళు పాతాళ లోకం నుంచి వచ్చి నాతో పాటు ఈ భూమి మీద నివాసం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ చెప్తూ ఉంటారు. పని చేయాలా వద్దా, పని చేస్తే ఏ పని చేయాలి, చేయొద్దంటే ఎందుకు చేయరు, దానికి కారణం ఏంటి, అన్ని విషయాలు చెప్తూ నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నా చెప్పండి? కళల మీద ఆధారపడి బ్రతుకుతున్నా. కళల ఒక రిఫరెన్సులు అంటే దానికి సంబంధించిన రిఫరెన్సులు కూడా పరలోకం తండ్రి ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టడం జరిగింది. ఇగో నువ్వు అనుభవించింది ఇక్కడ ఉంది, నువ్వు అనుభవించబోయేది ఇక్కడ ఉంది, నువ్వు బోధించబోయేది ఇక్కడ ఉంది అని ప్రతి అంశాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే మన ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితానికి అర్థమవుతుందా? మనం చూస్తున్న విధానానికి లోకానికి అర్థం కాదు. యాకోబు అంటే మామూలు వ్యక్తి బైబిల్లో చెప్పండి. యాకోబు పేరేమైంది? ఇస్రాయిల్గా దేవుడు మార్చడం జరిగింది. పరలోకప్తాన్ని ఏం మార్చాడు? ఇస్రాయిల్ అనబడతావు నువ్వు, యాకోబు కాదని పరలోకప్తాన్ని మార్చాడు. ఇప్పటి కూడా ఇస్రాయిల్ దేశం ఉంది భూమి మీద, అవునా కదా? అంత గొప్పటి వ్యక్తికి కూడా కొడుకు కంటే కళ కూడా అర్థం కాలేదు. కొడుకు కన్న కళ అర్థం కాలేదు, కోపం వచ్చింది. అంటే ఒక భిన్నమైన కోణంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు నడవడం జరుగుతుంది. యేసుక్రీస్తు జీవితం, యాషోవా మెస్సీయా జీవితం ఎలా ఉండేదంటే భూమి మీద మీకు అంటే బాగా డీప్గా ఎవరైతే బైబిల్ చదువుతారో వాళ్ళకి అర్థమవుతుంది. పాస్టర్లు, అక్కడ యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, అర్థమవుతుందా, వారి ఫాలోవర్స్ వేరుగా ఉండేటోళ్ళు. ఈయన ఎలా ఉండేటోడు? ఈయన ఎప్పుడు ఉండేటోళ్ళు అంత ఎవరు? జాలరులు, తాగుబోతులు, తిరుగుబోతులు, అర్థమవుతుందా? ఈయన వెనకాల ఉండేటోళ్ళు. అక్కడ వాళ్ళు నడుస్తున్న దానికి అంటే ధర్మ ఉపదేశ తోరా బోధించే వారికి ఈయన శిష్యులకి అసలు పొంతెన ఉండేది కాదు. కాబట్టి ఈయన మాట్లాడే మాట వాళ్ళ కోపం వచ్చేది. ఎందుకు? ఈయన ఫాలోవర్స్ వేరు, ఈయన వెంబడించే వాళ్ళంతా వేరు. అక్కడ వాళ్ళ యాజకులు ఉన్నారు, వాళ్ళ ఫాలోవర్స్ వేరు, వాళ్ళ కూర్చోవడం, వారు లేవడం, ఇవన్నీ వేరు. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. ప్రపంచమంతా పాస్టర్స్ వేరే ఉన్నారు, వాళ్ళ బోధనలు, వాళ్ళ చర్చిలు వేరే ఉన్నాయి. మన చర్చి వేరు, మన నడవడికరు, మన విధి విధానం వేరు. ఎందుకో టోటల్గా డిఫరెంట్గా నడిపిస్తారు తండ్రి. ఆ రోజు ఆయన ఎవరికి అర్థం కాకుండా ఎట్లా పెడితే, ఈరోజు ఆయన దేవుడి గొర్రె పిల్లగా, ఎలోహిం అదోనాయ్, తండ్రి యొక్క గొర్రె పిల్లగా ఈరోజు ప్రపంచానికి అవసరమై ఉంది. ఆ రోజు ఎవరికి అర్థం కాలే. ధర్మశాస్త్రం బోధించే వారికి కానీ, ఆ తల్లిదండ్రులకు కానీ, అన్నదమ్ములకు కానీ, స్నేహితులకు కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ ఎవరికి అర్థం కాని విధానంలో ఆయన ప్రయాణం చేసి, ఆయన ఫ్రెండ్స్ అంతా వేరు, ఆయన ఫాలోవర్స్ అంతా వేరు, ఆయన టోటల్గా ఆయన విధి విధానం వేరు. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో జీవిస్తున్న ఎర్షన్ వాళ్ళ విధి విధానము వేరుగా ఉండేది, టోటల్గా ఆపోజిట్ ఉండేది. ఆపోజిట్ ఉండడం వల్ల ఈయనెవర్రా బాబు ఇలా చేస్తున్నాడు, ఈయనకి ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన దేవదూషణ చేస్తున్నాడు అనే కోణంలో ఈయనని తీసుకోవడం జరిగింది. అందుకనే సిలువ వెయ్యాలి అంటే ఈయనను వేరే కోణంలో నడిపించాలి అని పరలోకపు తండ్రి ఒక ఉద్దేశం. పరలోకపు ప్లాన్ ఏంటంటే వాళ్ళతో ఉంటే ఈయనను ఏం చేస్తారు చెప్పండి? సిలువ వేయడానికి వీలు లేదు. ఈయనను ఒక మాస్ వ్యక్తిగా, అంటే యాషోవా మెస్సీయా లైఫ్ అంతా ఒక మాస్ లైఫ్,
మా మనుషులతో ఈయన జీవించిన వ్యక్తి. కాబట్టి ఈయనను సిలువేయాలంటే అందరి చేత ద్వేషింపబడితేనే తప్ప ఈయన సిలువేయడానికి ఆస్కారం లేదు. యోసేపును ద్వేషింపబడితేనే తప్ప రాజు కావడానికి వీలు లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మనం తిరస్కార పాలైనప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, నా ద్వారా పరలోకపు తండ్రి ఏమో చెయ్యబోతున్నారు అని అర్థం చేసుకుంటే చాలు. ఏదో జరగబోతుంది. ఇప్పుడు సత్యనారాయణ నాకు చెప్పినావు, ఏం చెప్పినావు? ఇక్కడికి వచ్చి చెప్పు ఒకసారి, రికార్డ్ చేసుకున్నాం. నా మీద ఒక కలబడ్డది నీకు, అవునా కదా? ఏమో ఒకటి చెప్పు ఒకసారి, ఇటుకురా. ఇప్పుడు నీకు ఒక కళ పడ్డదా? ఏమని కళ పడ్డది? కళ పడ్డదా అంటే ఇది చెప్పు, నీకేం కళ పడ్డది నా విషయంలో, నా ఈ యొక్క బౌద్ధపల్లి చర్చ గురించి? నాకు కళ పడ్డదా అంటే దగ్గర తీసుకురాది. ఒక పెద్ద సంఘం నడిపించేటట్లు కలబడ్డారు నాకు. అప్పుడు మేము నీకు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఒక రోజు 2 రోజులు అట్లా టైం పడుతుంది, అందరూ ఆయన ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు, తర్వాత కలిపి అన్నట్లు తర్వాత పెద్ద చర్చి కట్టి మొత్తం ఒక దాదాపు ఒక 300-400 మంది అందరికీ ప్రసంగం ఇస్తున్నాము. మేము అందరం చూసి షాక్ అయిపోయాము. నేను శేఖర్ అన్న, అప్పుడు ఇంకా కుమార్ అరే ఒకప్పుడు ఇట్లా ఉండే మన దగ్గర కూర్చుంటుండే టైం పాస్. ఈరోజు ఆయన కలవాలంటే మనకు 2 రోజులు టైం పడుతుంది. దేవుడు ఎట్లా మార్చింది టైం అని అట్లా కలవడం, అది నాకు జరిగింది. ఇది కళ కరెక్ట్ కదా? ఇది మీ ఎప్పుడు పడ్డది? ఒక 2 years అయి ఉంటుంది, అదే 2 years అయింది కదా? ఇది అంతా నాకు 2010లోనే తెలుసు. 2010, 2011, 2000 బహదూర్పల్లి చర్చ అయితే 2015లో చూపించారు, అవునా కదా? మా కొడుకు తెలుసు. ఈ పైన అక్కడ సురేష్ కూడా కలబడ్డదని చెప్పారు. 1000 మంది బస్సులలో దాంట్లో దీంట్లో వస్తున్నారు, వాక్యాలు ఇక్కడ బోధింపబడుతున్నాయి, కొన్ని 1000 మంది వస్తున్నారు. అంటే దీన్ని గట్టిగా పట్టుకుంటే అర్థమవుతుందా? గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? అది జరగబోయేది వాస్తవం. జరగబోయేది ఏంటిది? వాస్తవం కాబట్టి చూపించడానికి. లేకపోతే నా విషయము నీకు చూపించడం అని అంటే నువ్వు అట్లా ఊహించినవా అంటే ఊహించలేదు. అంటే అట్లా ఊహిస్తారు ఎవరన్నా? ఊహించలేము. ఊహించడానికి వీలు లేదు. ఎందుకంటే ఏదో కలుస్తున్నాం, ఏదో మాట్లాడుకుంటున్నాం, ఏదో బిజినెస్ ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇంత పెద్ద కోణంలో, ఇంత పెద్దగా ఇక్కడ సేవ జరుగుతుంది, దేవుడు యొక్క వాక్యాలు బోధింపబడతాయి అనేది ఊహకందని అంశం. అది దర్శనం ద్వారా చూడడం జరిగింది. అది ఒక కళ. అంటే నీ ప్రమేయం లేకుండానే అది నీకు వచ్చిన కళ, నువ్వు ఆలోచించకుండానే వచ్చిన కళ. కొందరు ఏం చేస్తారంటే ఆలోచిస్తే వస్తాయి అని అంటారు. ఆలోచించి వచ్చే కళలు వేరు. అదే ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు అనుకో, చిన్న ఒక 1 year బాగున్నాడు, వాడు పాలు తాగినట్టు కళ అంటాడు, అది కామన్. ఆడుకునే పిల్లలు ఉన్నారు, బొమ్మలతో ఆడుకున్నట్టుగా కళ పడుతుంది, ఆ కళలు కాదు. ఇది అంటే దినచర్యలో ఏవైతే చూస్తూ ఉంటామో, ఏవైతే మనము తాకుతూ ఉంటామో ఆ కళలు కావు, అది కామన్గా వచ్చే కళలు. కానీ మనం జీవిస్తున్న జీవితానికి సంబంధం లేకుండా వచ్చే కళ అది దైవ సంబంధమైన కళ, అది పరలోకం నుంచి తెలియజెప్పబడ్డ కళ, అవునా కదా? నువ్వు జీవిస్తున్న జీవితానికి నీకు వచ్చిన కళకు అసలు సంబంధమే లేదు, అవునా కదా? ఎందుకంటే నీ లైఫ్ వేరు. నువ్వు ఏదో వేరే చర్చికి వెళ్తున్నావు, వస్తున్నావు, ఆదివారం వెళ్తున్నావు, అది వేరే విషయం. కానీ నువ్వు వేరే చర్చికి వెళ్తుండగా కదా, ఆదివారం వెళ్తుండగా నా గురించి కళ చూపించడం అనేది అది ఆశ్చర్యమైనది, అంటే జరగబోయేది అని అర్థం. అది పరిశుద్ధమైనది, అది భూమి మీద అంటే ఈ ఏరియాలో పరలోకపు తండ్రి
జరగబోయే విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. మాకు ముందు తెలుసు, కానీ మాకే తెలిసింది కాకుండా మా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి ఈ దర్శనాలు రావడం కూడా జరిగింది. కుమార్ కూడా వచ్చిందని చెప్పారు. ఇంకా కొందరు పాస్టర్లకు కూడా చెప్పారు, సార్ మీరు మంచి డబ్బు ఉన్నట్టు, మీకు బాగా బంగారం ఉన్నట్టు కళ్ళలు వచ్చినాయి సార్ అని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. అంటే నేను అనుకున్నాను, నాకు చెప్పిందే కాక, నాకు చూపించిందే కాక, నాకు తెలిసిందే కాక, నా సబ్జెక్టు నాకే తెలిసింది కాక, నా కుటుంబానికి తెలిసింది కాక, ఇంకా ఇతరులకు కూడా పరలోకపు తండ్రి చూపించడం జరుగుతుంది అని నాకు అర్థం. కానీ ఎప్పుడు చూపించారు వాళ్ళు, చూశారు, దర్శనం చూశారు, చెప్పారు, మర్చిపోయారు. అదే మర్చిపోకుండా ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, అర్థం, ఇప్పుడు నువ్వు వస్తున్నావు రెగ్యులర్గా, అట్లా ఫాలో అయినప్పుడు ఏంటంటే దగ్గరుండి చూసిన వాడు, దగ్గర ఉండి అసలు ఏం జరుగుతుంది, పరలోకపు తండ్రి ఎలా నడిపిస్తున్నారు అని దగ్గరుండి చూసినప్పుడే ఆ రుచి, అంటే అనుదిన రుచి ఎలా ఉంటుందంటే గొప్పగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చూసిన వ్యక్తికి అది పెద్దగా ఏమనిపించదు, పూర్తి అంశం తెలియదు. అర్థమవుతుందా? అంటే కళలు ఖచ్చితంగా వస్తాయి. అర్థమవుతుందా? కళలు ఎవరికి వస్తాయి అంటే ఎవరికైనా రావచ్చు. హిందూగా ఉన్నవాడి వ్యక్తికి రావచ్చు, ముస్లిం ఉన్న వ్యక్తికి రావచ్చు, క్రైస్తవుడు రావచ్చు, యూదులకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. దేవుడు ఎవరితోనైనా ఎప్పుడైనా మాట్లాడతాడు. ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. తమ్ముడికి ఏం కలబడ్డదంటే అక్క వాళ్ళ ప్రహరీ గోడ పడిపోయినట్టు కలబడ్డది. వాళ్ళు హిందువులు. అర్థమవుతుందా? అది ఇట్లా కలబడ్డది ఏందని చెప్పి ఫోన్ చేసినప్పుడు నిజంగానే అది వర్షాన్ని తడిసి పడిపోయింది. అప్పుడు ఈయన తమ్ముడు వెళ్ళి ఆ గోడను కట్టించడం జరిగింది. డబ్బు తమ్ముడు దగ్గర ఉంది, అక్క దగ్గర అంత డబ్బు లేదు. అర్థమవుతుందా? అలా అక్క బావ అంటే డ్రైవర్, అయ్యో గోడ పడిపోయినట్టు కలబడ్డది. అప్పుడు వెళ్ళి తమ్ముడు ఆ డబ్బు ఖర్చు పెట్టి ఆ గోడ కట్టించడం జరిగింది. హిందువే కలబడదా? జరగబోయే చూపించారు, నిజంగానే అది పడిపోయింది, కలగన్నాడు, వెళ్ళి పని చేశాడు. ఎవరికి ఎప్పుడైనా కళ, ఎందుకంటే దేవుడు ఎవరితో ఎప్పుడైనా ఏ క్షణమైనా మాట్లాడవచ్చు. కళ ద్వారా మాట్లాడవచ్చు, ఆలోచన ద్వారా మాట్లాడవచ్చు. అర్థమవుతుందా? నేను ఇక్కడికి వెళ్ళాలి, ఎటన్నా వెళ్ళాలనుకో, నేను వెళ్ళాలా వద్దని 4 సార్లు అడుగుతా, 2 సార్లు అడుగుతా. నాకు చూపిస్తే వెళ్తా, లేకపోతే వెళ్ళా. అట్లా ఉంటుంది నా జీవితం. అందుకనే కళల ద్వారా మనకు జరుగుతున్నది, మాట ద్వారా పరలోకం తని తెలియజేస్తున్నారు. దాని యొక్క భావము మనకు అర్థమైనప్పుడు కదా మనం ఏం చేయాలి, దాన్ని గట్టిగా పట్టుకొని జీవించాలి. అర్థం కాకపోతే ఎవరన్నా నన్ను అడగచ్చు, నన్ను అడిగితే నేను చెప్తా. కానీ ఎప్పుడైతే కళలు వస్తున్నాయి, పరలోకం తన్ని నడిపిస్తున్నారు, ఒక విచిత్రమైన జీవితం మనం అనుభవిస్తున్నాము, లోకమంతా ఒకలాగుంది, మనం ఒకలాగా ఉన్నాము అంటే జరగబోయేది గొప్ప కార్యములు అని అర్థం చేసుకోవాలి. ఏంటిదే జరగబోయేది? ఏంటిదే? గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అది మన ద్వారానే జరిగించబోయే కార్యాలు అని మనం నమ్మినప్పుడు మనం ఏం చేస్తాము చెప్పండి? ఈ రోజుని మనము బాధపడకుండా, ఈ రోజుని మనము ఏం చేస్తామంటే అసహించుకోకుండా, ఈ దినాన్ని ఎలా సంతోషించాలి, ఈ దినాన్ని ఎలా దేవుడి సన్నిధిలో లేకపోతే సమాజంలోను ఎలా సంతోషంగా గడపాలనే ఆలోచన వస్తుంది, లేకపోతే రాదు. అర్థమవుతుందా? యోసేపు స్థితి అదే. అక్కడ నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోయినప్పుడు ఇస్మాయిల్ను కొన్నారు. ఇస్మాయిల్ తీసుకెళ్ళి పొతిఫేరుకు అమ్మేసినప్పుడు ఆయన ఒక దాసుడు ఆయన పెట్టుకున్నప్పుడు అసలు ఈయన మంచి లైఫ్ కదా, యోసేపుదే మంచి ప్రేమ, అన్న తండ్రి ప్రేమిస్తున్నాడు, మంచి కలర్ బట్టలు వేసుకున్నాడు, హ్యాపీగా ఆడుకుంటూ పాడుకున్న లైఫ్ని తీసుకెళ్ళి దేవుడు ఒక నరకంలో పెట్టిన టైం. అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది? నేను పరదేశి బ్రతుకుతున్నా, నేను అమ్మబడ్డా,
నా తండ్రి గొప్పోడు, నా తండ్రి దేవుడు చేత నడిపింపబడ్డవాడే అని అనుకున్నాడు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడ్డాడు. మధ్యలో ఆయన ఏడ్చుకుంటూ వెళ్తుంటే అలా తల్లి యొక్క ఏమంటారు సమాధి కనబడుతుంది. అమ్మ నీ కొడుకు అమ్మబడ్డాడు అని ఏడుస్తే ఆ ఏడుస్తున్నప్పుడు ఊరుకో అని ఆమె శ్మశానం లోపల నుంచి మాట్లాడినట్టుగా మన యాషారు గ్రంథంలో ఉంటుంది. మాట్లాడేసరికి ధైర్యంగా ఉండు, నీకేమీ కాదని ఆమె ఒక మాట చెప్తుంది. ఆశ్చర్యపోతాడు, చనిపోయిన నా తల్లి మాట్లాడింది అంటే ఏదో జరగబోతుంది అని చెప్పేసి ఆ జీవితాన్ని, అక్కడికి వెళ్ళిపోయిన జీవితాన్ని ఎక్కడ పాపము చేయకుండా జాగ్రత్తగా తన తండ్రి యాకోబు నేర్పించిన నియమ నిబంధనలను గుర్తు చేసుకుంటూ నెమరేసుకుంటూ జాగ్రత్త బ్రతకడం వల్ల ఏమైందో ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాశాడు. ఇప్పుడు మన జీవితం కూడా అట్లాగే ఉన్నది. మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పరలోకం తండ్రి తెలియజేసిన శాసనాలను, ధర్మశాస్త్రాన్ని గట్టిగా పట్టుకొని ఏదైతే తండ్రి మీ చిత్తం మమ్మల్ని ఏమైనా చేయి, మీ చిత్త ప్రకారం మేము నడుస్తామని మనం ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో, మనం ఎప్పుడైతే కళల మీద ఆధారపడి దేవుడు చూపిస్తున్న ఆ కళల మీద ఆధారపడి మనం బ్రతుకుతామో ఖచ్చితంగా రేపటి దినాన మనం లోకానికి ఏమవుతాము, ఒక వెలుగులాగా కనబడతాం, ఒక మాదిరిగా కనబడతాం, ఒక సామెతగా కనబడతాం, ఒక ఐకాన్గా నిలబడతాం, ఒక తలగా ఉంటాం. అర్థమవుతుందా? అలా ఉండాలంటే ఈ రోజున ఏం చేయాలి? మనం దేవుడి యొక్క ఉద్దేశానికి, దేవుడి యొక్క ప్రణాళికకు, దేవుడు చూపించిన కళకు మనం ఏమైపోవాలంటే సరెండర్ అయిపోవాలి, లోబడిపోవాలి. ఎప్పుడైతే లోబడిపోతామో అప్పుడే మన జీవితం ముందుకు కొనసాగుతుంది. లేకపోతే అంటే మనము ఆ శ్రమలు గుండా మనం ప్రయాణం చేస్తున్నాము అని అనుకున్నప్పుడు మనకు అలాంటి శ్రమలు వస్తున్నాయి అంటే దాన్ని మనం జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. పాపము చేయకుండా, ఎవరిని ద్వేషించకుండా, ఎవరి మీద కోపపడకుండా, ఎవరిని అసహించుకోకుండా, ఎవరిని తిట్టకుండా, దేవుడి యొక్క ఉద్దేశ ప్రకారమే నా జీవితం ఉన్నది అని అనుకున్నప్పుడు మనం ఆ జీవితాన్ని ఏం చేస్తాము? ఆడుతూ పాడుతూ సంతోషంగా జాగ్రత్తగా మనం దాన్ని, ఆ జీవితాన్ని లేదా ఆ దినాలను, ఆ సంవత్సరాలను మనము గడపడానికి ఆస్కారం ఉంది. లేకపోతే ఆస్కారము లేదు. అంటే దేవుడి ప్రణాళికను మనం ఏం చేస్తున్నట్టు? ద్వేషిస్తున్నట్టు, కళను తిరస్కరిస్తున్నట్టు, కళని అవమానిస్తున్నట్టు. అంటే ఎవరిని అవమానించినట్ట? పరలోకపు తండ్రి చూపించిన కళను మనం పరలోకపు తండ్రిని ద్వేషిస్తున్నాం. ఆవిడ ఎంత ప్రార్థన చేసినా ఏమవుతుంది? ఇంకా లేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇంకా లేట్ అవుతుంది. యోసేపు ఏం చేస్తాడు? పానదాయకుడు, ఫరో రొట్టె ఇచ్చాడు, ఇద్దరు కళలు అన్నప్పుడు భక్షకారుడు వాళ్ళ కళ భావం చెప్పినప్పుడు నా గురించి చెప్పుడు రాజుకు అంటాడు. అంటే మనుషుల మీద ఆధారపడతాడు. దానివల్ల 2 సంవత్సరాలు ఇంకా లేట్ అవుతుంది ప్రణాళిక. అందుకనే మనం ఎవరి మీద ఆధారపడద్దు. పరలోకపు తండ్రి చూపించిన కళ మీదనే, పరలోకపు నడిపిస్తున్న ప్రణాళిక మీద ఆధారపడి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనకేమవుతుంది? మంచి రాజరికం లాంటి జీవితము, ఒక అద్భుతమైన జీవితము, నోటి నిండా నవ్వుండే జీవితము, శ్రేష్టమైన జీవితము, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యము, ఘనత అన్నీ కలిగే జీవితము ఖచ్చితంగా పరలోకపు తండ్రి మనకు ఇవ్వబోతున్నారు. మనకు చూపించినవి అవే కదా. మనకు చూపించిన ఏంటి? గొప్పగా మనం ధర్మశాస్త్రాన్ని, ఆ పరలోకపు తండ్రి బోధన మనం చేస్తాం. అంటే ఏది చెబితే దేవుడు ఎలా మౌల్డ్ చేస్తే మనం అలా మౌల్డ్ అయిపోవాలి కదా. కుమ్మరివాడు ఏం చేస్తాడు? కుండని ఎట్లా, ఆ మట్టిని ఎట్లా మౌల్డ్ చేయాలనుకుంటే అట్లా మౌల్డ్ చేస్తాడు కదా. ఒక ప్లేట్ లాగా చేయాలంటే ప్లేట్ లాగా చేస్తాడు, ఒక కుండ లాగా చేయాలంటే కుండలు, ఒక కూజ లాగా చేయాలంటే కూజలు, ఒక బాటిల్ లాగా చేయాలంటే బాటిల్ లాగా, ఎట్లనైనా చేస్తాడు. ఎట్లా చేసినా ఒకవేళ సరిగ్గా రాలేదనుకో పాత్ర, మళ్ళీ దాన్ని పగలగొట్టి మళ్ళీ మంచిగా చేస్తాడు. ఆ పాత్ర మంచిగా పర్ఫెక్ట్ వచ్చేంత వరకు దాన్ని ఏం చేస్తాడు? మళ్ళా పడగొట్టి మళ్ళీ నీట్గా తయారు చేస్తాడు. అర్థమవుతుందా? మనం కూడా
కంప్లీట్గా సరెండర్ అయిపోయినాం అనుకో, తండ్రి మీ చిత్త ప్రకారమే ఈరోజు బహదూర్పల్లిలో నిలబెట్టాము, మీ చిత్త ప్రకారం 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తూ ఉన్నాం పోతున్నాము, ఖచ్చితంగా మీరు కార్యాన్ని జరిగిస్తారు, ఖచ్చితంగా పరలోకపు తండ్రి కార్యాన్ని త్వరపెడతారు అని మనం ఆలోచించినట్టయితే అర్థమవుతుందా? ఏమవుతుంది? మన జీవితము ఖచ్చితంగా నలుగురికి వెలుగులాగా, నలుగురికి మాదిరిగా కనబడుతుంది. ఈ దేశాన్ని మనకు అప్పచెప్పాడు దేవుడు, ఈ ప్రపంచాన్ని మనకు అప్పచెప్పాడు. మనం ఏం చేయాలి? మనకి ఇచ్చిన పాత్రను యోసేపు ఎలా చేసుకుంటూ వెళ్ళాడో మనం కూడా అట్లాగే చేసుకుంటా వెళ్ళిపోతేనే ఏమవుతుంది? మనకి ఇచ్చిన పాత్రను ఈ భూమి మీద సంపూర్ణము చేయగలము, లేకపోతే చేయలేము. బాధ అవుతుంది. ఇట్లా ఉంటుంది జీవితం. ఒకసారి నేను అనుకున్నట్టు, అసలు నేను జీవించే జీవితమేనా, ఇట్లాంటి జీవితం ఉంటుందా ఎవరికైనా అని అనుకున్నాను. 2015లో 16లో ఇట్లా ఉంటుందా అసలు? తండ్రి ఇట్లనే నా జీవితాన్ని ఇట్లా డిజైన్ చేసారు మీరు అని నేను బాధపడ్డా. ఎందుకు బాధపడ్డా? దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే అర్థమవుతుందా? బాధలు ఎక్కువ అవుతుంటాయి. బాధల తర్వాత ఏమొస్తుందంటే మెల్లిమెల్లిగా సంతోషం అనేది స్టార్ట్ అవుతుంది. దెబ్బ మీద దెబ్బ కొడుతూ ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించడానికి వీలు లేదు. యోసేపు ఊహించలేదు తన అన్నలే అమ్మేస్తారన్న సంగతి. యోసేపు ఊహించలేదు అమ్ముడు పోతాడని. యోసేపు ఊహించలేదు ఒక దాసుడిగా వెళ్ళి బ్రతుకుతాడని. యోసేపు ఊహించలేదు రాజు అవుతాడని. వాట్ ఆఫ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిండు అనేది మనం ఆలోచించాలి. అవునా కదా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిండు? దావీదు ఎక్కడుండే ఎక్కడికి వెళ్ళిండు? గొర్రెలు కాసుకున్నటువంటి తీసుకెళ్ళి రాజుని చేసి. అంటే మనం ఊహించనిదే మన జీవితంలో జరుగుతుంది. మనం చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు దేవుడి అండోర్లో ఉండి దేవుడి ప్రణాళికను అర్థం గుర్తు చేసుకుంటూ, నెమరు వేస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ, ఆజ్ఞల ప్రకారం జీవించినామా లేదా, దేవుడి యొక్క అండోర్లో ఉన్నామా లేదా, దేవుడు యొక్క నడిపింపులో ఉన్నామా లేదా, దేవుడు యొక్క కాపుదలలో ఉన్నామా లేదా, దేవుడు మనల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నాడా లేదా, ఇదే మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి. సమస్యలు రాకుండా సమస్యలు రావని బైబిల్ ఎక్కడ రాయబడి లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏ ఒక్కరు కూడా సమస్యలు లేకుండా జీవించలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు అట్లా లేరు. నువ్వు దేవుని గొర్రెపిల్ల, ఈయన పరిశుద్ధ రక్తం అనే యాశ్వామెస్సయ్య కూడా సమస్యలు లేకుండా జీవించలేదు. అర్థమవుతుందా? సమస్యలు ఉంటేనే నీ జీవితము రేపటి దినాన వెలుగుమయంగా కనబడుతుంది. నువ్వు తలగా ఉండబోతున్నావు సమాజానికి, సొసైటీకి, లేదా దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి ఒక తలగా కనబడతాం. తలగా కనబడాలంటే ఈరోజు యోసేపు ఎలా బాధలు పడ్డాడో మనం కూడా అట్లాగే బాధలు పడుతూ ముందుకెళ్లాల్సిందిగా నేను దేవుడి పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థించుకుంటాను.